సినిమానే నా లైఫ్ అని కాదు. స్టార్ట్ చేసినప్పుడు ఆన్ అ పర్సనల్ లెవెల్ ఐ వాంటెడ్ ఎమోషనల్‌గా నాకు ఎక్స్‌ప్లోర్ చేసే స్కోప్ దొరికింది వెన్ ఐ వాస్ డూయింగ్ థియేటర్. సో, ఆ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ మై ఎమోషన్స్ కోసం నేను నా పర్సనల్ సెల్ఫిష్ రీజన్స్ కోసం నేనొచ్చాను ఈ ఫీల్డ్‌లోకి. దెన్ వచ్చే ప్రాసెస్‌లో నేను చాలా హర్డిల్స్, డిస్క్రిమినేషన్స్ అండ్ చాలా యూనో తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ రావనో, లేకపోతే ఈ స్కిన్ టోన్ ఉంటే ఇండస్ట్రీలో ఎదగలేరనో, ఇప్పటికీ ఐ కీప్ రీడింగ్ కామెంట్స్ ఈమె హీరోయిన్ ఏంటి అని. బికాస్ వీఆర్ సో యూస్ టు సీయింగ్ హీరోయిన్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ తెల్లగా ఉండడం, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ మెయింటైన్ చేయడం, గ్లామ్ రోల్స్ చేయడం. So even today I face a lot of backlash and I'm absolutely fine with it because I know what I'm doing. My mind is very clear. So our process lo I felt లేదు I had to break this cycle. Somebody has to set an example. ఇప్పుడు మీరు తమిళ్లో తీసుకుంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు అలా సెట్ చేసిన వాళ్ళు. అంతెందుకు మొన్న భాగ్యం రోల్ చేశారు ఐశ్వర్య రాజేష్ గారు. తమిళ్లో ఆవిడ ఆల్రెడీ సెట్ చేసేసారు. ఇఫ్ యూ గో టు మలయాళం మోస్ట్ ఆఫ్ ది యాక్ట్రెసెస్ ఆర్ లైక్ దట్. పార్వతి తిరువొత్తు గారు. సో తెలుగులో అలా ఎగ్జాంపుల్ సెట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. లైక్ హూ కెన్ యాక్చువల్లీ డూ స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్స్, థ్రిల్లర్స్ అండ్ బీ ఇన్ కమర్షియల్ పార్ట్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్స్. సో అది ఎవరు లేరు. సో అక్కడ నేను చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాను.